ప్రైజ్ జీసస్. పడుకొని ప్రార్థించవచ్చా? ఈ షార్ట్ బైబిల్ స్టడీ కార్యక్రమంలో క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఇలాగే ప్రార్థించాలి, అలాగా ప్రార్థించకూడదు అని ఎక్కడా కూడా డైరెక్ట్ కమాండ్మెంట్, ఆజ్ఞ ఇవ్వబడలేదు. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఆ భంగిమ, పోస్చర్, పొజిషన్ ఎలాగుండాలి, బైబిల్ గ్రంథం ఏమి చెప్పింది మీతో క్లుప్తంగా పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా పడుకొని ప్రార్థించవచ్చా, అది వాక్యానుసారమేనా అనే అంశాన్ని మనము ధ్యానము చేయబోతున్నాం. ఏ పొజిషన్లో ప్రార్థన చేయాలి, ఏ పొజిషన్లో ప్రార్థన చేయకూడదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో కమాండ్మెంట్స్ ఉన్నాయి, ఆజ్ఞలు. బైబిల్ గ్రంథంలో లాస్ ఉన్నాయి, చట్టాలు. బైబిల్ గ్రంథంలో డిక్రీస్ ఉన్నాయి, ఆదేశాలు. బైబిల్ గ్రంథంలో స్టాట్యూట్స్ ఉన్నాయి, శాసనాలు. అలాగే బైబిల్ గ్రంథంలో రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనము చదివితే ఎక్కడా కూడా ఈ భంగిమ గురించి, పోస్చర్ గురించి, పొజిషన్ గురించి ప్రత్యేకంగా వ్రాయబడలేదు. అయితే బైబిల్ గ్రంథంలో భక్తులు ఎలాగ ప్రార్థన చేశారో ఒకసారి మనం గమనిస్తే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. బైబిల్ గ్రంథంలో యోనా భక్తుడు చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో చేప కడుపులో పడుకుని ఉన్నాడా, కూర్చొని ఉన్నాడా, తేలుతూ ఉన్నాడా మనకు తెలియదు. అక్కడ ఆ యొక్క పొజిషన్ మనకి మెన్షన్ చేయబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు సువార్త 22వ అధ్యాయము 41వ వచనంలో గెత్సెమనే తోటలో 41వ వచనం దయచేసి చూడండి. మోకాళ్ళూని, ఆన్ ద నీస్, మోకాళ్ళ మీద ప్రార్థించినట్టు బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తున్నది. ఇక్కడ పొజిషన్ మనకి మెన్షన్ చేయబడింది. అలాగే దావీదు భక్తుడు 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16-17 వచనాలు చదివితే మరి తన కుమారుడు జబ్బు పడగా రాత్రంతా కూడా నేలకు సాష్టాంగపడి నేల మీద పడి ప్రార్థన చేసినట్లు మనం అందరం కూడా చదువుకున్నాం. హిలే ఆల్ నైట్, రాత్రంతా కూడా పడుకొని సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువుకి ప్రార్థించినట్టు మనం చూసాం. ఇక్కడ కూడా పొజిషన్ మెన్షన్ చేయబడింది. అదే దావీదు భక్తుడు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి, ఇక్కడ భక్తులు ఏ పొజిషన్లో ప్రార్థన చేశారో చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేయబడింది. హీ సాట్ బిఫోర్ ద లార్డ్. ఇక్కడ ఈ పొజిషన్ గురించి కూడా మనం చూడవచ్చు. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మీరు నించుండి అనే పదాన్ని చూస్తాం ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అక్కడ భక్తులు నించుని ప్రార్థన చేశారు. పాత నిబంధన కాలంలో యజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఆ అధ్యాయాలు, ఆ పుస్తకాలు మనం చదివితే మరి ఇశ్రాయేలు అందరూ కూడా నించుని దేవుణ్ణి ఆరాధించారు, ఆ బలిని అర్పించారు, దేవునికి విజ్ఞాపన చేశారు, బ్రతిమలాడుకున్నారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద పలికిన 7 మాటలను మనము ధ్యానము చేశాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో గాలిలో వ్రేలాడుతూ, అంటే అటు ఆకాశంలో కాదు, అటు భూమి మీద కాదు, మరి గాలిలో వ్రేలాడుతూ ఆ సిలువ మీద నుండి తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదని విజ్ఞాపన చేశాడు. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఇవన్నీ కూడా పొజిషన్స్ మెన్షన్ చేయబడ్డాయి. అయితే ఇటువంటి పొజిషన్సే ఉండాలి, ఈ పొజిషన్స్ ఉండకూడదు అని బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా మనకి ప్రస్తావించలేదు. అసలు పడుకొని ప్రార్థించవచ్చా? కీర్తన గ్రంథం దయచేసి చూడాలని కోరుతున్నాను. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 4వ వచనంలో ఒక మాటను చదువుతున్నాను. భయము నొంది పాపము చేయుకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఇక్కడ పడక, బెడ్ దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే రెస్ట్ తీసుకోవడానికి సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు 4వ కీర్తనలో దావీదు మరి పడకల మీద ఉన్నప్పుడు కూడా ఆ టైంని వేస్ట్ చేయకుండా మీరు ప్రార్థించవచ్చు, ధ్యానము చేయవచ్చు,
దేవుణ్ణి మరి స్తుతించవచ్చు అనే సందర్భం మనము చూస్తాం. అలాగే కీర్తనల గ్రంథంలోనే 6వ కీర్తన 6వ వచనంలో, నేను మూలుగుచ్చు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. అంటే నిజంగానే దావీదు భక్తుడు ఏడిస్తే ఆ రూము నిండిపోయి పరుపు తేలుతుందని కాదు, అంతలాగి ఏడ్చాడని ఆ యొక్క మరి ఇమేజరీని, సాదృశ్యాన్ని చూస్తాం. ఇక్కడ కూడా భక్తుడు ప్రార్థన చేసిన సందర్భాన్ని, ఆ పొజిషన్ని మనము చూస్తాం. సో ఈ కీర్తనల గ్రంథము 4వ కీర్తన 4వ వచనము, 6వ కీర్తన 6వ వచనంలో దావీదు భక్తుడు జారబడి పడుకొని ప్రార్థించినట్టు మనకి పొజిషన్స్ గురించి, ఆ పోస్చర్ గురించి బాగా అర్థమవుతున్నది. సో ఇప్పటిదాకా మనకు అర్థమైంది ఏంటంటే, భక్తులు కూర్చొని ప్రార్థన చేశారు, నించొని ప్రార్థన చేశారు, పడుకొని జారబడి కూడా ప్రార్థన చేశారు, నీటిలో నుండి కూడా ప్రార్థన చేశారు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మనము క్రైస్తవులుగా పడుకొని ప్రార్థించవచ్చా? ఈ అంశం గురించి మనం అర్థం చేసుకోవాలంటే పడుకోవడము వేరు, నిద్రపోవడము వేరు. దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లయింగ్ అండ్ స్లీపింగ్. పడుకోవడం వేరు, నిద్రపోవడం వేరు. నిద్రపోతే మనకి కలలు, దర్శనాలు వస్తాయి గనుక మాట్లాడడం కానీ, లేదా స్పందించడం కానీ, లేదా దేవునికి మనం మొర్ర వినిపింప చేయడం కానీ కుదరదు. భక్తులందరూ కూడా ప్రార్థించినప్పుడు వారు ఊహలోనే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎవరు నిద్రపోయి ప్రార్థించినట్టు బైబిల్ గ్రంథం కూడా మనకి చెప్పలేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిద్రపోతాడో ఆ సబ్ కాన్షియస్ స్టేజ్లోనికి వెళ్ళిపోతాడు గనక ఆ వ్యక్తి ప్రార్థించడానికి కుదరదు. సో పడుకొని ప్రార్థించవచ్చా అంటే, అవకాశము లేకపోతే పడుకొని ప్రార్థించవచ్చు, కానీ అవకాశము ఉండి కూడా పడుకొని ప్రార్థిస్తే అది అంత ఆమోదయోగ్యం కాదు. ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరికి అవకాశం ఉండదో కూడా కొంచెం మనం టచ్ చేద్దాము. ఉదాహరణకి పీడబ్ల్యూడీస్, పర్సన్స్ విత్ డిసబిలిటీస్. ఎవరికైతే ఈ యొక్క లింబ్స్, ఈ యొక్క మరి కాళ్ళు, చేతులు ఒకవేళ లేకపోతే ఆ వ్యక్తులు కూర్చుని కానీ నించుని కానీ ప్రార్థన చేయలేరు. కాబట్టి ఆ సందర్భంలో పడుకొని ప్రార్థించవచ్చు. ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అలాగే ట్రైన్లో మనం అందరం వెళ్తున్నాం, లేదా ఫ్లైట్లో కానీ బస్సులో కానీ సమయం అయ్యింది, పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం కదా మనం అందరం కూడా. ఆ టైంలో కూర్చొని కానీ నించొని కానీ గట్టిగా చేతులెత్తి ప్రార్థన చేయడానికి అవ్వదు. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మరి మనము ప్రార్థించవచ్చు. అలాగే అనారోగ్యం, అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, శరీరము సహకరించట్లేదు, బెడ్ మీద ఉన్నారు. మరి అలాంటప్పుడు వారిని మోకాలేయమని లేదా నించోమని కూర్చొని ప్రార్థన చేయమంటే అది అంత సబబు కాదు. కాబట్టి పడుకొని కూడా జారబడి కూడా ప్రార్థన చేయవచ్చు. అలాగే ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, ఆ శరీరము అంతగా సహకరించలేనప్పుడు పౌలు భక్తుడు చెప్పినట్టు బాహ్య పురుషుడు మరి కృషించిపోతున్నను అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు అన్నట్టు, శరీరం వీక్గా ఉన్నప్పటికీ మరి అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడు గనక ఏ పొజిషన్లోనైనా ఆ ముసలివారు, మరి ఓల్డ్ ఏజ్ పీపుల్ వారు ప్రార్థన చేయవచ్చు. ఓవరాల్గా ప్రియులారా, దయచేసి బాగా గమనించండి. మన వైఖరి, యాటిట్యూడ్ ముఖ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పోస్చర్ ఇంపార్టెంట్ కాదు, పొజిషన్ ఇంపార్టెంట్ కాదు, ఆ భంగిమ ఇంపార్టెంట్ కాదు, కానీ ఎలాగైనా ప్రార్థించవచ్చు. క్లీనింగ్ చేస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కుకింగ్ చేస్తున్నప్పుడు, మొక్కలకి నీళ్ళు వేస్తున్నప్పుడు, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుణ్ణి మనము ప్రార్థించవచ్చు. ప్లేస్ ముఖ్యము కాదు, టైం ముఖ్యము కాదు, ఆ పొజిషన్ ముఖ్యము కాదు. కాబట్టి ఎలాగైనా ప్రార్థించవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు కానీ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ యాటిట్యూడ్, వారి హృదయ స్థితిని గురించి మాట్లాడుతూ వారి వైఖరి ఇంపార్టెంట్ కానీ వారి పొజిషన్ ఇంపార్టెంట్ కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేశాడు. అవకాశము లేకపోతే పడుకొని ప్రార్థించవచ్చు, కానీ అవకాశము ఉండి కూడా పడుకొని ప్రార్థన చేస్తే అది వాక్యానుసారము కాకపోవచ్చు. దయచేసి గమనించాలని కోరుతున్నాను. దావీదు భక్తుడు స్వయంగా మెన్షన్ చేశాడు,
పరుపు. మీరు పడకల మీద నుండగా మీ హృదయముల్లో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. కీర్తనల గ్రంథము 6వ కీర్తన చూస్తే దావీదు భక్తుడు ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నాడు. తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. అలాగే 6వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు చాలా వేదనతో ఉన్నాడు. సో అనారోగ్యం ఉన్నప్పుడు, మనసు బాగోలేనప్పుడు, ప్రార్థించలేనప్పుడు, మోకాలేసేటువంటి స్థితి లేనప్పుడు పడక మీద కూడా దావీదు భక్తుడు మరి ప్రార్థించినట్లుగా మనం గమనిస్తున్నాం గనక మనం ఎలాగైనా ప్రార్థించవచ్చు. దయచేసి గమనించండి, ఇది నా సలహా మాత్రమే కానీ ఇది ఆజ్ఞ కాదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. God bless you. Shalom Aleichem Malachei Shalom Malachei Elyon Mi Melech Malchei HaMelachim HaKadosh Baruch Hu Boachem LeShalom Malachei Shalom